హాయ్, వెల్కమ్ టు ఆల్వాస్ కిచెన్. ఈరోజు మనం బ్రెడ్ ఆమ్లెట్ చూసేద్దాం. దానికోసం ముందుగా ఒక బిగ్ సైజు ఆనియన్ అయితే తీసుకున్నానండి, చిన్నగా చాప్ చేసుకొని. ఒక 5 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. ఒక చిటికెడు పసుపు, తర్వాత వచ్చేసి రుచికి సరిపడా, అందులోకి సరిపడా వచ్చేసి సాల్ట్ అయితే తీసుకోవాలి. మరి ఎక్కువ అవసరం ఉండదండి, ఎందుకంటే ఎగ్లో ఆల్రెడీ సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి కొంచెం మనం లైట్గా తీసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందాం. దీనికోసం నేనైతే 5 ఎగ్స్ అయితే యూస్ చేశానండి. ఒక బిగ్ సైజ్ ఆనియన్ తీసుకున్నాను. ఎగ్స్ అయితే 5 తీసుకున్నాను. మీరు ముందుగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి మా ఛానల్కి. అండ్ ఇంకొకటి అండి, ఇందులో ఏమంటే ఈ ఎగ్ మిక్చర్ ఏదైతే ఉందో దాన్ని మంచిగా మనము బీట్ చేసుకొని, ఎంతసేపు బీట్ చేసుకుంటే ఆమ్లెట్ అనేది అంత ప్లఫీగా వస్తుందన్నమాట. నేను ఇక్కడ ఆయిల్ తీసుకున్నానండి. నేను పాన్ పెట్టుకున్నాను కదా, పెట్టిన తర్వాత ఆయిల్ వేసుకున్నాను. బటర్ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. నా దగ్గర బటర్ అయితే ప్రజెంట్ లేదండి, అందుకని నేను ఆయిలే వాడాను. మీ దగ్గర బటర్ ఉంటే మీరు బటర్ యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదండి. ఈ విధంగా లైట్గా అట్లా ఫ్రై అయితే సరిపోతుంది. అంటే మరి మెత్తగా ఉంటాయి కదా బ్రెడ్ పీసెస్, కొంచెం అట్లా చేయడం వల్ల కొంచెం గట్టిగా అనేది, క్రిస్పీగా అనేది వస్తుంది. దానికోసం అనేసి ఫ్రై చేసుకుంటున్నాను అన్నమాట. ఓన్లీ 4 స్లైసెస్ మాత్రమే తీసుకున్నాను. ఈ ఎగ్ మిక్చర్ ఏదైతే ఉందో దీన్ని మనము ఆమ్లెట్ మొత్తం, అంటే ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఒక దోశ, జస్ట్ లైక్ దోశలాగా స్ప్రెడ్ చేసేసామన్నమాట. ఈ బ్రెడ్ని ఫ్రంట్ అండ్ బ్యాక్ అట్లా టర్న్ చేసుకుంటూ దానికి మంచిగా ఏదైతే మనము ఎగ్ మిక్చర్ ఏదైతే ఉందో అది దానికి అంటేలాగా కొంచెం పైన కూడా నేను దానికి అప్లై చేసుకున్నాను. ఎందుకంటే ఆ టేస్ట్ అదంతా అబ్జర్వ్ చేసుకున్నప్పుడు మంచిగా ఉంటుందన్నమాట. సో దీన్ని చిన్నగా అయితే కొంచెం స్లోగా టర్న్ చేసుకోవాలి, ఎందుకంటే పెద్దది కదండి, ప్యాన్ అంతా వస్తుంది కదా. చాలా ప్లఫీగా వచ్చింది ఆమ్లెట్ అయితే చిన్నగా టర్న్ చేసేసుకొని దీన్ని ఫోల్డ్ చేసేసి 1 నిమిషం అంటే సిమ్లో పెట్టాలి. ఆ బిట్ కొంచెం మిస్ అయిందండి, అది వెంటనే తీసేసాను. ఆ బిట్ కొంచెం మిస్ అయింది. 1 నిమిషం మీరు సిమ్లో పెట్టారంటే మంచిగా వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి 3 అయితే నేను పెట్టాను, 4 అయ్యాయి యాక్చువల్లీ. ప్లేట్లో 3 పట్టాయి, 3 పెట్టాను. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. థ్యాంక్ యూ వెరీ మచ్.